హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ స్టోర్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్లో న్యూ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లక్ష్మీనారాయణ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ పట్టు ఫ్యాన్సీ కంచి పట్టు మేడం, అందులో గాంధర్వ డిజైనర్ మేడం. కంచి పట్టులోనే గాంధర్వ డిజైనర్ పట్టు. ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. శారీ అంతా కూడా మనకి కొంచెం ఆరెంజ్ షెల్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ తీసుకున్నారు. 1 మీటర్ టోటల్గా మనకి అంటే పళ్ళు అనేది డిజైన్ చేశారు. కానీ ఈ 1 మీటర్లో కూడా 2 డిఫరెంట్ స్టైల్స్ అనేది యూస్ చేశారు. ఒక హాఫ్ ప్యాటర్న్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పర్పుల్ కలర్ కనిపిస్తూనే దాని మీద ఇట్లా సర్కిల్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి మొత్తం కూడా కొంచెం కలర్ఫుల్గా అండ్ బ్రైట్గా కనిపించే విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం అంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తగ్గించి మొత్తం కొంచెం హెవీ డిజైన్ కనిపించే విధంగా ఫ్లవర్ అండ్ క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి బ్లూ అండ్ రెడ్ కలర్ అంటే కొంచెం బ్రిక్ కలర్ మిక్స్ చేశారనమాట. ఈ 2 కలర్స్ కాంబినేషన్తో 2 డిజైన్స్తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. అలాగే ఒక డిజైన్కి వేరియేషన్కి మధ్యలో బోర్డర్ లాగా బ్లూ కలర్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్కి అక్కడక్కడ గోల్డ్ కలర్ టచ్ చేస్తూ మనకి ఒక క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ చేశారు. ఇది టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. పళ్ళులో మనం ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ని మనకి ఫ్లవర్ షేప్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఇదంతా కూడా క్రీపర్ పార్ట్ ఇచ్చేసి బ్లూ అలాగే ఎల్లో అండ్ గోల్డ్ తర్వాత రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో పెటల్స్ యూస్ చేశారు. 2 సైడ్స్ మళ్ళీ యారో మార్క్, ఆ యారో మార్క్ కూడా మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. సేమ్ ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 2 వైపులో కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కొంచెం అంటే 2 కలర్స్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ అండి. ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిక్సింగ్ వచ్చింది. దానిపైన మొత్తం కూడా ఫ్లవర్స్ డిజైన్ అనేది రెగ్యులర్ కదా, అలా కాకుండా దీనిపైన ఏంటంటే ఓన్లీ డ్రాప్ డిజైన్ మాత్రమే ఇచ్చారు. ఇది బ్రైడల్ కలెక్షన్ ఈ సారీ. దీనిపైన కూడా మనకి రెడ్ కలర్ అవుట్లైన్తో మనకి హైలైట్ చేశారు. ప్లస్ లోపలంతా కూడా గోల్డ్ కలర్తో సన్నటి ఈనెల్ లాగా లీఫ్ వర్క్ ఇచ్చారు. టోటల్ శారీ మొత్తం ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కలర్, పళ్ళు అండ్ బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నారు. పైన సేమ్ అండి, పైన కింద 2 వైపులా కూడా మనకి బోర్డర్ అనేది సేమ్ శారీలో ఉన్న బోర్డరే ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో కల్నేత ఎల్లో అండ్ రెడ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు, స్టోన్ వర్క్ ఆర్ థ్రెడ్ వర్క్. ఈ శారీ కాస్ట్ 12,590 మేడం. 12,590 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్స్ ఏమన్నా? రేపు 2 డేస్ ఉంది మేడం. ఈ రోజు రేపు డిస్కౌంట్ ఆఫర్ కూడా నడుస్తుంది. ఎంత డిస్కౌంట్ ఇస్తుంది? 50% మేడం. ఫ్లాట్ 50% అన్ని శారీస్ పైన? ఆల్ శారీస్ పైన. ఓకే. ఈ షోరూంలో ఉన్న ప్రతి ఒక్క వెరైటీ పైన కూడా మనకి ఈ రోజు రేపు మనకి డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది. అది కూడా 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ కూడా పట్టు మేడం, కంచి పట్టు. కంచి పట్టులో లైట్ వెయిట్ ఇది మెహందీ గ్రీన్ అండ్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. ఈ శారీ అంతా కూడా మెయిన్ కలర్ వచ్చేసి మనకి మజెంటా పింక్ కలర్ ఉంటుంది. ఇక్కడ లైట్ అండ్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు కంచి పట్టు కాబట్టి. మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ మెహందీ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అలాగే డార్క్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఒక దాంట్లో వచ్చేసరికి లీఫ్ వర్క్, ఇంకొక దాంట్లో మ్యాంగో వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒకటే డిజైన్ ఉంటుంది. డైమండ్ లుక్ కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే లోపలంతా కూడా లైట్ మెహందీ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన జరీతో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో డిజైన్ అవుట్లైన్ అంతా కూడా హైలైట్ అయ్యే విధంగా మ్యాంగో డిజైన్ అనేది క్లియర్గా కనిపించే విధంగా డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ ఇచ్చారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఉంటుంది. బోర్డర్స్ మాత్రం మనకి 2 సైడ్స్ బోర్డర్స్ అనేది వేరియేషన్ చూపించారు. పైన మొత్తం కూడా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద 2 లైన్స్ సేమ్ డిజైనే వస్తుంది, కాకపోతే 2 లైన్స్ ఇచ్చారు, సింగిల్ లైన్ కాకుండా. దీనిపైన అంతా కూడా మనకి లీఫ్ వర్క్తో చిన్న బంచెస్ లాగా తీసుకున్నారనమాట. ఈ బోర్డర్ అనేది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే ఈ 2 లైన్స్కి మధ్యలో వేరే బోర్డర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారు. దీంట్లో ట్రెడిషనల్ గ్రీన్ కలర్ అనేది యాడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్, దట్టు మనకి లైన్స్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. దానిపైన ఒకటి మ్యాంగో డిజైన్, ఇంకొకటి వచ్చేసి మనకి 3 ఫ్లవర్స్తో ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట బొకే స్టైల్లో. పైన మనం చూసిన బోర్డర్ ఏంటంటే 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. కింద పర్పుల్ కలర్ కూడా యాడ్ చేశారు, చిన్న బోర్డర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మజెంటా పింక్ కలర్ తీసుకున్నారు. దీనిపైన టోటల్గా మనకి ఏంటంటే గోల్డ్ కలర్తో ఫ్లవర్స్ అనేది బాగా హైలైట్ చేశారు.
క్రీపర్ అండ్ ఫ్లవర్స్. ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి హెవీ జరీ కనిపిస్తుంది. ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా కొంచెం డల్ ఫినిషింగ్తో ఇచ్చారనమాట. అంటే ఎక్కువ హైలైట్ అవ్వకుండా ఫ్లవర్ అంతా కూడా బాగా హైలైట్ అవుతుంది కాబట్టి కొంచెం డల్ ఫినిషింగ్తో మనకి క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. బర్డ్స్ అండ్ ఫ్లవర్స్తో టోటల్ సారీ అంతా కూడా గ్రాండ్గా డిజైన్ చేశారు. కలర్ఫుల్గా ఉంది, ప్లస్ హెవీ లుక్ కనిపిస్తుంది బ్రైడల్ కలెక్షన్ కాబట్టి. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాము. కాంట్రాస్ట్. అది కూడా కాంట్రాస్ట్, దట్టు మనకి లైన్స్ ఇచ్చారు. ప్లెయిన్ కాకుండా లైన్స్ లాగా సెల్ఫ్ లైన్స్ తీసుకున్నారు. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ మాత్రం గ్రీన్ కలర్లో మనకి ఇక్కడ పళ్ళులో చూస్తే కనిపిస్తుంది మనకి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్. ఈ డిజైన్ అనేది మిస్ చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 21,190 మేడం. ఈ శారీ మనకి 21,190 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ రోజు రేపు వచ్చినట్లయితే ఈ శారీ పైన మనకి 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఎక్కత్ సారీ మేడం. ఇక్కత్ పట్టు కదా, పట్టు మేడం. లేటెస్ట్ ట్రెండ్ అండి ఇక్కత్ పట్టు అనేది. పళ్ళు చూసినట్లయితే టోటల్గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. సింగిల్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, డార్క్ బ్లూ కలర్. దీనిపైన మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ జరీ తీసుకున్నారు, దట్టు మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు అనేది డిజైన్ చేశారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళు ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నారో డార్క్ బ్లూ కలర్, అదే కలర్ బ్యాక్గ్రౌండ్. అలాగే మనకి పళ్ళులో టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మధ్యలో కడ్డీ టైప్లో ఒక డిజైన్ ఇచ్చారు కదా, సేమ్ అదే టైప్లో మనకి ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే క్రీమ్ కలర్, అలాగే పళ్ళు కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన మనకి ఇక్కత్ డిజైన్ అనమాట. అంటే ఇక్కత్ డిజైన్ మీన్స్ మనకి కొంచెం ఇట్లా అన్ఈవెన్గా ఉండేటట్లుగా జిగ్జాగ్ లాగా వస్తుంది ఎడ్జెస్లో. సో మొత్తం కూడా డైమండ్ అండ్ బాక్స్ టైప్లో టోటల్ శారీ అంతా కూడా గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ యూస్ చేశారు. ఫుల్ శారీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎక్కువ మనకి జరీ అనేది కనిపించదు, ఓన్లీ పళ్ళు అండ్ బోర్డర్లో మాత్రమే మనకి జరీ ఉంటుంది. మిగిలిన శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్తోనే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు, బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంది కాబట్టి సేమ్ శారీ మొత్తం ఎట్లయితే వచ్చిందో కొంచెం డల్ ఫినిషింగ్తో దానికి బ్రైట్గా కనిపించే విధంగా బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా డార్క్ బ్లూ కలర్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా శారీలో వచ్చినట్లే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 16,990 మేడం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 16,990 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో 50% డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్ కూడా ఈ రోజు రేపు మాత్రమే. కొత్తగా 2 షోరూమ్స్ కూడా ఓపెన్ చేశారు కదా, అవి ఎక్కడ ఉన్నాయి? బేగం బజార్ అండ్ సరూర్ నగర్ మేడం. బేగం బజార్ అండ్ సరూర్ నగర్ లో కొత్త బ్రాంచెస్. సేమ్ నేమా? శ్రీ పరిణయ, శ్రీ సాంప్రదాయ మేడం. శ్రీ సాంప్రదాయ కొత్త షోరూమ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి మేడం. చందేరి సీకో పట్టు మేడం. ఇది చందేరి సీకో పట్టు. ఓకే, పళ్ళు చూసినట్లయితే 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకి లైన్స్ వైజ్గా వచ్చే విధంగా బార్డర్ ఇచ్చారు. అది కూడా మనకి పింక్ కలర్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ లైన్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సేమ్ లైన్స్ వైజ్గా ఉండే విధంగానే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు ఉంటుంది. టోటల్ సారీ ప్లేన్ మేడం. అంటే పళ్ళులో 2 కలర్స్ ఇచ్చారు కదా, మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్. సేమ్ ఆ 2 కలర్స్ కాంబినేషన్ని మనకి బోర్డర్స్లో క్రియేట్ చేశారు. పైన వచ్చేసి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్, దాని కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. కింద చూసినట్లయితే మస్టర్డ్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే 2 కలర్స్ మనకి పళ్ళులో ఏదైతే యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్ మనకి బోర్డర్స్లో ఇచ్చారు. ఇక్కడ బోర్డర్లో ఏంటంటే పైన బోర్డర్ అంతా కూడా గోల్డ్ కలర్లో ప్లెయిన్ ఉంది కదా, అట్లా కాకుండా ఇక్కడ ఒక కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో, లోపల పింక్ కలర్ డాట్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్ తీసుకుని మస్టర్డ్ ఎల్లో డాట్ ఇచ్చారు. ఇట్లా టోటల్ శారీ అంతా కూడా డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ యూస్ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? ఉంది మేడం. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? దీనికి రన్నింగ్ బ్లౌజ్ మేడం. అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ సేమ్ కలర్ ఉంది కాబట్టి మనకి రన్నింగ్ బ్లౌజే ఉంటుంది. అలాగే పైన కింద సేమ్ బోర్డర్స్. శారీలో వచ్చేసి కింద బోర్డర్లో మనకి 2 ఫ్లవర్స్ ఇచ్చారు కదా, ఆ ఫ్లవర్స్ ఇవ్వలేదండి. ఇక్కడ మామూలుగా ప్లెయిన్ గానే తీసుకున్నారనమాట 2 సైడ్స్ కూడా. ఈ శారీ కాస్ట్ 6,790 మేడం. ఓన్లీ 6,790 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. ఈ 2 డేస్లో వచ్చినట్లయితే కనుక 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇలా బైలు సిల్క్ మేడం. బైలు సిల్క్ అంటే పట్టు మిక్స్ ఉంటుంది, దాంట్లోనే మనకి జూట్ కూడా మిక్స్ చేశారు. పళ్ళు పార్ట్ మాత్రం చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. మనం రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ కాకుండా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన 3 to 4 కలర్స్ యూజ్ చేశారు. రెడ్, బ్లాక్, క్రీమ్, గ్రీన్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేసి సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మిగిలిన శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా దీంట్లో మనకి జూట్ మిక్స్ ఉంది.
దట్టు రెడ్ కలర్లోనే మిర్చి రెడ్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ అనమాట. పట్టు అవ్వడం వల్ల ఏంటంటే మంచి షైనింగ్ కూడా వచ్చింది. దీంట్లో బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 సైజెస్ వేరియేషన్ ఇచ్చారు, 2 సైడ్స్ కూడా. పైన కొంచెం స్మాల్ బోర్డర్, అది కూడా మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో జరీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. కింద కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారనమాట. దీంట్లో కలర్స్ చాయిస్ ఉన్నాయి మేడం. దీంట్లో 3-4 కలెక్ట్ చేస్తున్నాం. 3-4 కలర్స్ చాయిస్ కూడా ఉంది. కొంచెం డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ వచ్చేసి. మరి దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ మేడం. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్గా మనకి ఇక్కడ కూడా జూట్ మిక్స్ ఉంటుంది, పట్టు మెటీరియల్, బైలు పట్టు. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ వేరియేషన్ హ్యాండ్స్ పార్ట్లో బోర్డర్స్లో. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ 7,990. 7,990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ 2 డేస్ అంటే ఈ రోజు రేపు వచ్చినట్లయితే ఈ సారీ పైన మనకి 50% డిస్కౌంట్ ఉంది. టోటల్గా శ్రీపర్ణయాలో ఆల్ వెరైటీస్ ఉంటాయండి. లేడీస్కి సంబంధించినవి పట్టు శారీస్, అలాగే ఫ్యాన్సీ శారీస్, హాఫ్ శారీస్, డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, ఆల్ వెరైటీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా బైలు సిల్క్ మేడం. బైలు సిల్క్. ఓకే, జూట్ మిక్స్. ఓకే, జూట్ మిక్స్ ఉంటుంది ఈ శారీలో కూడా. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి మధ్యలో కొంచెం యాంటిక్ టైప్ ఆఫ్ జరీ, అలాగే కొంచెం లైట్ పింకిష్ జరీ యూస్ చేశారు. ఇది లైన్స్ వైజ్గా ఇచ్చారు మిడిల్ పార్ట్లో. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే 1 సైడ్ రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్, మళ్ళీ సేమ్ రిపీట్ చేసి మధ్యలో గ్రీన్ కలర్ అనమాట. అంటే ట్రెడిషనల్ కలర్స్ మనకి పళ్ళులో యూస్ చేశారు. ఇది ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే కలర్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా శారీ స్టార్ట్ అవుతుంది. ఈ శారీలో కూడా పళ్ళులో ఎలా అయితే ఇచ్చారో రెడ్ అండ్ క్రీమ్ కలర్, మధ్యలో గ్రీన్ కలర్ యూస్ చేస్తూ అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కాకపోతే శారీలో చెక్స్ రావడం వల్ల ఈ చెక్స్ అనేది మనకి బోర్డర్లో కూడా కంటిన్యూ అవడం వలన ఇక్కడ కూడా మనకి కలర్ వేరియేషన్ అంటే జంపింగ్ బోర్డర్ టైప్లో మనకి కనిపిస్తుంది. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. అలాగే శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక లైన్ వచ్చేసి క్రీమ్ కలర్లో జూట్ మిక్స్ ఉంటుంది, ఇంకొక లైన్ వచ్చేసి 2 కలర్స్ వేరియేషన్ స్నఫ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఇచ్చారనమాట. ఈ స్నఫ్ కలర్ ఏదైతే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో దాంట్లో, అలాగే ఇంకొక లైన్లో వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో డాట్ టైప్లోనే ఒక ఫ్లవర్ బంచ్ లాగా తీసుకున్నారు. ఆల్టర్నేట్గా ఇచ్చారనమాట. ఒక లైన్ వదిలేసి ఒక లైన్ అట్లా తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా చెక్స్ డిజైన్ కంటిన్యూ, అలాగే ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ప్లస్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ మొత్తం, చాలా లైట్ వెయిట్ ఉంది. మరి ఈ కలర్ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? కాంట్రాస్ట్ క్రాస్ లైన్స్ తీసుకున్నారు. శారీ మొత్తం మనకి చెక్స్ వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ మరూన్ కలర్ అండ్ లైట్ పింకిష్ కలర్ కాంబినేషన్. పింక్ అంటే పింక్ అండ్ క్రీమ్ మిక్స్ ఉందండి. ఆ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా వచ్చింది. శారీలో ఏదైతే ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి 3 కలర్స్ బోర్డర్ ఇచ్చారో, రెడ్, క్రీమ్ అండ్ గ్రీన్ కలర్, అదే బోర్డర్ని ఈ బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 12,200 మేడం. 12,200 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జార్జెట్ మేడం. జార్జెట్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్. ప్యూర్ జార్జెట్ మేడం. 120 గ్రామ్స్ వస్తుంది. 120 గ్రామ్స్. Yes, madam. ఓకే, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. దట్టు పింక్ కలర్లోనే లైట్ బేబీ పింక్, అలాగే డార్క్ రాణి పింక్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకుని దానిపైన రియల్ మిర్రర్ వర్క్ అండ్ కుందన్ వర్క్ ఇచ్చేసి దాని చుట్టూ కూడా జర్దోసి వర్క్తో హైలైట్ చేశారు. ఇది వచ్చేసి మనకి డిజైనర్ బోర్డర్ ఉంటుంది. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన పైపింగ్ కూడా పర్పుల్ కలర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? మిడిల్ పార్ట్ దీనికి 2 బ్లౌజెస్ మేడం. ఒకటి మీకు రన్నింగ్ వస్తుంది. ఓకే, శారీ ఏ కలర్ ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ పార్ట్ సేమ్ శారీలో ఉన్నటువంటి బోర్డరే ఉంటుంది. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి ఇది. అలాగే ఇక్కడ మనకి 2 హ్యాండ్స్కి ఇచ్చారు ఇట్లా సేమ్ బోర్డర్. ఇంకొక బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్, ఫుల్ కాంట్రాస్ట్. ఇక్కడ బోర్డర్లో మనకి పర్పుల్ కలర్ ఏదైతే తీసుకున్నారో వంగ పువ్వు రంగు కలర్ కాంబినేషన్, ఆ కలర్ కాంబినేషన్తో అంటే టోటల్ కాంట్రాస్ట్ ఉండే విధంగా ఇంకొక బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పార్ట్ హెవీ మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. చాలా స్టైలిష్గా ఉంటుంది. దీన్ని మనం మల్టీపర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కూడా మిర్రర్ వర్క్ వచ్చింది, రియల్ మిర్రర్ వర్క్. అలాగంటే మనకి బోర్డర్లో ఎలాంటి మెటీరియల్ అయితే యూజ్ చేశారో రియల్ మిర్రర్, కుందన్ అండ్ జర్దోసి వర్క్ సేమ్ అదే టైప్లో ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హెవీగా ఇచ్చారు. బ్యాక్ నెక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. చాలా స్టైలిష్గా ఉంది, కలర్ఫుల్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ 12,790 మేడం. 12,790 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ జార్జెట్ మెటీరియల్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూస్తాం. టిష్యూ మేడం. టిష్యూ బ్యాక్గ్రౌండ్ సారీ. చాలా లైట్ వెయిట్ ఉంది. ప్లస్ మనకి కొంచెం నెట్టెడ్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది. కానీ మెటీరియల్ అనేది నెట్టెడ్ మెటీరియల్ కాకుండా కొంచెం క్రిష్డ్ టైప్లో ఇచ్చారనమాట. పైనంతా క్రీమ్ కలర్, మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఆరెంజ్, కింద మనకి చెరీ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్, సిల్వర్ కలర్ కాంబినేషన్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది.
అవుతుంది. ఈ సారీకి బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ కూడా రెగ్యులర్ బోర్డర్స్ లాగా కాకుండా పైన చిన్న గోట్ వర్క్ అలాగే బీడ్ వర్క్ కామన్ గా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఏదైతే ఉందో జరీ వర్క్ పైన స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి పర్ల్స్ తీసుకుని దాన్ని మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట. చాలా మైన్యూర్ చిన్న చిన్న పర్ల్స్ అనమాట అవి. దాంతో మనకి 2 లైన్స్ లాగా తీసుకున్నారు. చాలా స్టైలిష్ గా ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ అంతా లైట్ ఉంటుంది, కింద మనకి డార్క్ కలర్ ఇచ్చారు. మరి మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంది కదా, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? 2 బ్లౌజెస్ మేడం. దీనికి కూడా 2 బ్లౌజెస్. ఓకే, క్రేప్ సాటిన్ ఫాలింగ్ మెటీరియల్ ఇచ్చారు. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ నెక్ పార్ట్ కి అలాగే హ్యాండ్స్ పార్ట్ కి కూడా కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి శారీలో ఉన్నటువంటి బ్లౌజ్. ఇంకొక బ్లౌజ్ శారీలో మనకి పర్ల్ వర్క్ యాడ్ చేశారు అంటే బోర్డర్ లో, అలాగే పైన మనకి బీడ్స్ వర్క్ కొంచెం యాంటిక్ కలర్ లో ఉన్నటువంటి బీడ్స్ వర్క్ ఇచ్చారు కదా. ఈ 2 కలర్స్ కాంబినేషన్ లోని టోటల్ బ్లౌజ్ అంతా డిజైన్ చేశారు. బేస్ వచ్చేసి క్రీమ్ కలర్ తీసుకుని దాని లోపలంతా కూడా కొంచెం యాంటిక్ కలర్ బీడ్ వర్క్, దాని అవుట్ లైన్ అంతా కూడా కొంచెం వేవ్స్ లాగా ఉండే విధంగా బాదం షేప్ వచ్చే విధంగా పర్ల్ వర్క్ ఇచ్చారు. ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యూటిఫుల్ లుక్, హెవీ లుక్, అలాగే బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 10,890 మేడం. 10,890 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ రోజు రేపు వచ్చినట్లయితే ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 50% డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. రెడ్ కలర్ మేడం. ఇది జార్జెట్ వస్తుంది. ఇది కూడా మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుందా? ప్లెయిన్ సారీ మేడం. ప్లెయిన్ విత్ బోర్డర్ కాంబినేషన్. టోటల్ సారీ అంతా ప్లెయిన్ రెడ్ వచ్చిందండి. దానికి ఏంటంటే డార్క్ కలర్, కాంట్రాస్ట్ కలర్, బ్లాక్ కలర్తో మనకి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ యాడ్ చేస్తూ ఆ సీక్వెన్స్ వర్క్ చుట్టూ కూడా గోల్డ్ కలర్ పిటాయి వర్క్తో మనకి హైలైట్ చేశారు. దానిపైన గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ అలాగే గోల్డ్ కలర్ చిన్న గోట్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్, మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. ఈ సారీకి మరి బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్. ఓకే, సింగిల్ బ్లౌజ్. సింగిల్ బ్లౌజ్. టోటల్ కాంట్రాస్ట్ అండ్ ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే ఈ బ్లౌజే ఈ శారీకి హైలైట్ అండి. ఇది మొత్తం కూడా బ్లాక్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా మనకి శారీలో, అదే కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు. అక్కడ ఎల్లో కలర్ అండ్ పీచ్ కలర్ కూడా టచ్ చేశారనమాట. స్ప్రింగ్ వర్క్ అలాగే గోల్డ్ కలర్ సీక్వెన్స్ వర్క్ యాడ్ అవుతుంది. మొత్తం చాలా హెవీగా ఉంది. హ్యాండ్స్ కూడా మనకి సెమీ స్లీవ్స్ ఇచ్చారనమాట, అంటే చాలా షార్ట్ స్లీవ్స్ తీసుకున్నారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా యాజ్ ఇట్ ఈస్గా, అంటే ఫ్రంట్ కొంచెం హెవీ లుక్ ఇచ్చేసి బ్యాక్ కొంచెం ప్లెయిన్ ఇవ్వడం కాకుండా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్లెయిన్ కలర్ శారీ తీసుకున్నా కూడా ఈ బ్లౌజ్ వేసుకున్నట్లయితే చాలా హైలైట్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 10,890 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10,890 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ 2 డేస్లో అయితే మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెట్టెడ్ మేడం. నెట్టెడ్. ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. లంగా ఓని స్టైలా? ఎస్ మేడం. ఓకే, హాఫ్ సారీ లుక్, ఫుల్ డిజైనర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ అండి. 2.5 మీటర్ లైట్ బేబీ పింక్ కలర్ నెటెడ్ మెటీరియల్. దానిపైన చిన్నగా చిన్న చిన్న కుందన్స్ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఆ సేమ్ కలర్ పింక్లోనే వెల్వెట్ మెటీరియల్ తీసుకునేసరికి కొంచెం డార్క్నెస్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ కానీ నెటెడ్ మెటీరియల్ అవ్వడం వల్ల మనకి లైట్ కలర్ కనిపిస్తుంది. పైన అంతా కూడా షిమ్మర్ బోర్డర్, పైన మళ్ళీ పింక్ కలర్తో గోట్ వర్క్. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వెల్వెట్ మెటీరియల్ పైన గోల్డ్ కలర్తో ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా ఒక క్రీపర్ పార్ట్ కూడా ఇచ్చారు. శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే బోర్డర్ కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ లో కూడా మనకి స్టైలిష్ గా తీసుకున్నారు. స్టెప్స్ పెట్టకుండా వదిలేసినా కూడా మనకి మొత్తం శారీ అంతా కూడా ఇట్లా హైలైట్ అయ్యే విధంగా సేమ్ ఇక్కడ ఏదైతే వర్క్ చూసామో మనం బోర్డర్ లో సేమ్ వర్క్ తోనే కొంచెం బిగ్ సైజ్ లో మనకి ప్లెయిన్ క్రీపర్ లాగా తీసుకున్నారనమాట. అంటే ఫ్లవర్స్ లేకుండా ఓన్లీ లీఫ్ క్రీపర్ తీసుకున్నారు. టోటల్ ఒక కార్నర్ నుంచి మనకి ఇంకొక సైడ్ కార్నర్ వరకు 2.5 మీటర్స్ ఇచ్చారు. ఇట్లా తర్వాత లేస్ క్రోషా వస్తుంది. క్రోషియా లేస్ వర్క్. ఓకే, ఇక్కడ దీంట్లో మనకి షిమ్మర్ మిక్స్ ఉంది, అంటే గోల్డ్ కలర్ కూడా కనిపిస్తుంది. అది కూడా ఏంటంటే మనకి ఫ్లవర్ షేప్లో మొత్తం కొంచెం హోల్స్ టైప్లో ఇచ్చినటువంటి మెటీరియల్ ఇచ్చారు. దీనికి మనం సాటిన్ పెట్టికోట్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ సేమ్ శారీలో ఏదైతే ఇక్కడ మనం బోర్డర్ చూస్తున్నామో సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ తీసుకున్న డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అనేది కొంచెం బిగ్ సైజ్లో ఇక్కడ మిడిల్ పార్ట్లో క్రీపర్ ఇచ్చారు కదా, ఈ క్రీపర్ని మనకి ఇక్కడ యాడ్ చేశారనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం బిగ్ సైజ్లో కనిపిస్తుంది ఈ క్రీపర్ పార్ట్ అనేది. మొత్తం కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ కుచిళ్ళ పార్ట్లో మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. శారీ ఎండ్ వరకు కూడా మనకి 2.5 మీటర్స్ తర్వాత ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం.
కాంట్రాస్ట్ మేడం. కాంట్రాస్ట్. ఓకే, అక్కడ మనకి పింక్ కలరే ఉంది షోల్డర్ పార్ట్ లో, కాకపోతే అది నెట్టెడ్ మెటీరియల్ కదా, ఇది రా సిల్క్ మెటీరియల్, జూట్ మిక్స్ మెటీరియల్ ఇచ్చారు. ఇది నెక్ పార్ట్సా మేడం? ఇది వచ్చేసి మనకి వన్ సైడ్ నెక్, ఇంకొక వన్ సైడ్ షోల్డర్ పైకి వస్తుంది, షోల్డర్ ఫ్రంట్ పార్ట్ లో. ఎస్ మేడం. ఓకే, ఇది హ్యాండ్స్ పార్ట్, స్లీవ్స్ వెల్వెట్ మెటీరియల్స్ తో దానిపైన వర్క్ తో మనకి హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 7290 మేడం. 7290 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఈ 2 డేస్లో అయితే మనకి ఈ సారీ పైన మనకి 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ మెటీరియల్ మేడం. ఇది జూట్ మెటీరియల్, నెట్టెడ్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది. జూట్ మెటీరియల్, లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు మాత్రం ఒక కడ్డీ బోర్డర్ టైప్లోనే క్రియేట్ చేశారు. 4 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ ఇచ్చేసి మధ్యలో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో పింక్ కలర్ అనేది యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. శారీ మొత్తం పైన చిన్న పైపింగ్ వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది, దాని కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే జూట్లోనే మనకి నెట్టెడ్ మెటీరియల్, దాంట్లో కూడా ఏంటంటే టిష్యూ తీసుకున్నారనమాట. సన్నటి ఒక లైన్ వచ్చేసి మనకి జరీ లైన్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే మెటీరియల్ మొత్తం కూడా మంచి షైనింగ్ లుక్ కనిపిస్తుంది. దానిపైన మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్తో ఒక లీఫ్ వర్క్ తీసుకుని ఒక దాంట్లో లోపల బడ్ స్టైల్లో పింక్ కలర్, ఇంకొక దాంట్లో బ్లూ కలర్ ఇచ్చారు. ఇది వచ్చేసి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈ శారీలో ఏంటంటే పైన బోర్డర్కి కింద బోర్డర్కి కొంచెం వేరియేషన్ చూపించారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ కంటిన్యూ అవుతుందో ఇదే బోర్డర్ని సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూ మధ్యలో మనకి ఏ కలర్స్ అయితే తీసుకున్నారో పింక్ అండ్ బ్లూ కలర్, ఆ కలర్స్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఒక ప్లెయిన్ క్రీపర్ని తీసుకుని దాని లోపల వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో ఉండే విధంగా పెద్దగా ఉండే విధంగా లీఫ్ వర్క్ కూడా ఇచ్చారు. 2 కలర్స్ కాంబినేషన్. బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ పిస్తా గ్రీన్ కలర్. ఓకే, ఇంకా దీనికి వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదండి. 2 సైడ్స్ కూడా మనకి చిన్న పైపింగ్ అనేది ఏదైనా గోట్ వర్క్ చేసుకోవడానికి ఉండే విధంగా పింక్ కలర్ ఇచ్చారు. 1 సైడ్ కడ్డీ బోర్డర్. ఏమైనా కావాలంటే ఓన్లీ హ్యాండ్స్ పార్ట్లో మనం ఏదైనా చిన్న చిన్న ప్యాచెస్ని బ్లూ ఆర్ పింక్ కలర్తో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 10890 మేడం. 10,890 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఈ రోజు రేపు డిస్కౌంట్ ఆఫర్ ఉంది కాబట్టి మనకి 5000 అబౌవ్కి వచ్చేస్తుంది ఈ సారీ. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. చందేరి మేడం. చందేరి మెటీరియల్. ఇప్పుడు చందేరి ఎక్కువ మూవింగ్ ఉన్నటువంటి మెటీరియల్. సారీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళులో వచ్చేసరికి గ్రేప్ కలర్ మిక్స్ చేశారు, అంటే మెయిన్ శారీ డార్క్ కలరే ఉంది, అలాగే పళ్ళు కూడా డార్క్ కలరే ఉంది. ఈ మధ్యలో మాత్రం కట్ వర్క్ స్టైల్లో ఒక మ్యాంగో షేప్ తీసుకుని దాని లోపల ఒక క్రీపర్ని యాడ్ చేశారనమాట. ఇది మనకి బంచెస్ స్టైల్లో మిడిల్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మొత్తం బాక్సెస్ టైప్లో, అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్లో ఆరో మార్క్ అండ్ సర్కిల్స్ టైప్లో 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. ఇది 1/2 మీటర్ పళ్ళు అయినా కూడా బ్యాక్గ్రౌండ్ డార్క్ అవడం వలన దానిపైన గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చేసరికి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్, దాని కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అలాగే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఎక్కువ మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కనిపించి ఈ ఫ్లవర్ బూటీస్ మాత్రమే హైలైట్ అయ్యే విధంగా సింపుల్గా సింగిల్గా ఉన్నటువంటి ఒక ఫ్లవర్ బూటీ, అంటే మ్యాంగో బూటీ ఇచ్చారనమాట. మ్యాంగోలోనే మనకు ఒక చిన్న క్రీపర్ లాగా తీసుకున్నారు. ఇదే గ్యాప్ శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో చెప్పుకోవాల్సింది ఈ బోర్డర్ అండి. చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్, అసలు రియల్ రోజెస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే షేప్లో తీసుకున్నారు. ఎల్లో కలర్ చుట్టూ పెటల్స్ ఇచ్చేసి లోపల గోల్డ్ కలర్తో చిన్నగా బడ్ని టచ్ చేశారు. అలాగే పింక్ కలర్ ఫ్లవర్, తర్వాత క్రీపర్ పార్ట్, అలాగే ఇంకొక రోజ్ చూసినట్లయితే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ కలర్ రోజ్ని ఒక హాఫ్ ఫ్లవర్ టైప్లో క్రియేట్ చేశారనమాట. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? కాంట్రాస్ట్ మేడం. సేమ్ అంటే పళ్ళు కలర్, పళ్ళు అలాగే బోర్డర్లో ఒక చిన్న లైన్ ఇచ్చారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది క్రియేట్ చేశారు. సేమ్ అండి, 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్తో చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 6790 మేడం. 6790 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఈ 2 డేస్ అంటే ఇవాళ రేపు వచ్చినట్లయితే కనుక ఈ సారీ పైన మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 50% మనకి మనీ సేవ్ అవుతుంది. ఓకే లక్ష్మీనారాయణ గారు, శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అలాగే డిస్కౌంట్స్తో మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చాలా శారీస్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.